అధ్యక్ష, ఎన్నో ఆశయాలతో నమ్మకంతో ఒక విజనరీని ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మకంతో ఒక శాడిస్ట్ ప్రభుత్వాన్ని సాగనంపి మనందరినీ అధికారంలోకి తెచ్చారు. ఇవాళ ప్రజల ఆశలు కూడా ఉన్నాయి, నమ్మకం ఉంది, ఆశలు ఉన్నాయి. కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే వైట్ పేపర్ పెట్టి ఆర్థికం మీద అనేక రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారో అది అర్థం పడుతుంది రాష్ట్రంలో ప్రగతిని గురించి. ఒక శాడిస్టు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిపాలన విచ్ఛిన్నం చేస్తాడో మనం చూసాం. తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక విజనరీ, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2020 విజనరీ ఎలాగా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనం తయారు చేసామో అదే చందాన్ని ఇవాళ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడ చాలామంది ముఖ్యమంత్రి గారికి ఇవాళ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు సార్. అక్కడ కూడా ఏదో చేయాలన్న తపంలో ఉన్నారు. ఏది ప్రయారిటీ? మనం కూడా మన ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం గడ్డు సంవత్సరంగా మనం వ్యవస్థ ఉన్నాం మా బట్టి వాళ్ళం. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో చేయాలన్న తపంతో వచ్చారు. ఏది మనం వెళ్ళగలం, ఏది ఈ సంవత్సరం వెళ్ళగలం, రాబోయే బడ్జెట్ నాటికి ఏమి కేటాయింపులు చేయగలం, ఏదేది ప్రయారిటీ తేగలమో ఒక్కసారి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు ఉమ్మడి శాసనసభ్యుల మీటింగ్ కూడా పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాని ప్రకారం ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మా దగ్గరికి భారీగా వస్తూ ఉన్నారు, అనేక డిమాండ్తో వస్తూ ఉన్నారు. మన మీద నమ్మకంతో అనేక వర్గాల వారు, అసంఘటిత రంగంలో ఉన్నవారు, లేక కాంట్రాక్టర్గా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎన్నో ఆశలు వచ్చారు. మనం ఏదో చేయగలం నమ్మకంలో వచ్చారు. అవన్నీ ఏమేమి చేయగలమో దఫదఫాగా టాప్ ప్రయారిటీలో రోడ్లు ఉన్నాయి సార్. రహదారుల విచ్ఛిన్నాన్ని ముందు తక్షణమే బాగు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పన్నుల భారం తగ్గించేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి సామాన్యుడి మీద భారంగా ఉన్న పన్నుల విషయంలో సరళంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలకు నమ్మకం ఉంది సార్, మాకు మీ మీద నమ్మకం ఉంది. నాబోటి వాళ్ళు మా జీవన కాలంలోనే ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ మీరు సాధించగల నమ్మకంలో ఉన్నాం. దానికి మేమందరం కూడా కృషి చేస్తాం, సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, నమస్కారాలు అధ్యక్ష. అత్యంత దుర్మార్గమైన పరిపాలన 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఏదో దెబ్బలో కొట్టేయటమో దోచేయటమో అని అనుకున్నాము, కానీ దారుణంగా రాష్ట్రాన్ని అప్పులతోటి ముంచేసిన ప్రభుత్వము మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదు అధ్యక్ష. 9,74,556 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచేశారంటే ఇది ఒక్కటే కాకుండా కోర్టు కంటెంప్ట్ కేసెస్ 5,615 కేసులు పడినాయి అధ్యక్ష. అట్లాగే రిట్ పిటిషన్స్ 3,269 విత్ డైరెక్షన్స్, అంటే పేమెంట్ ఇవ్వమని చెప్పిన రిట్ పిటిషన్స్. మామూలుగా రిట్ పిటిషన్స్ అయితే 16,104 కేసులు పడినాయి అధ్యక్ష. టోటల్ కేసెస్ 24,988 కేసులు 5 సంవత్సరాల్లో పడినాయి. అంటే ఆ ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఏదైతే అవతల పార్టీలో ఉన్న అధ్యక్షుడిని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా అధ్యక్షుడిగా కూడా ఉండటానికే సిగ్గుచేటు. ఈ కేసెసే కాకుండా అధ్యక్ష, ఎవరైతే కాంట్రాక్ట్స్ చేశారో, రకరకాల పనులు చేశారో వెండర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో 1,13,244 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బిల్స్ సబ్మిట్ చేసి ఇంకా సబ్మిట్ చేయకుండా ఉన్న అమౌంట్స్ చూస్తే అధ్యక్ష, సబ్మిట్ చేసిన అయితే అప్లోడెడ్ బిల్స్ అయితే 48,616 కోట్లు, ఇంకా ఎట్ టు బి అప్లోడెడ్ 86,608 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. టోటల్గా 1,35,224 కోట్లు బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చాలా బిల్స్ వస్తాయి అధ్యక్ష. ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పిన విధంగా, ఎందుకంటే బిల్లు కనుక పెట్టామంటే నెల రోజుల్లో జిఎస్టీ పే చేయాలి అధ్యక్ష. ఈ పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందు జిఎస్టీ 18% పే చేయకపోతే మనల్ని తీసుకెళ్లి లోపల వేసేస్తారు అధ్యక్ష 3 నెలలు దాటితే. అందుకని బిల్స్ పెట్టకుండా ఉండిపోయినవి చాలా ఉన్నాయి అధ్యక్ష.
ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి చిన్న సజెషన్ చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఇంకా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరి టైం తీసుకునే అధ్యక్ష, ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే అది కేంద్రంలో ఉన్న పెద్దలకి కూడా తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇండివిజువల్గా కాదు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత అద్భుతంగా ఈ ప్రజెంటేషన్ చేశారో అదే విధంగా వారు సమయం తీసుకుని ఈ ప్రజెంటేషన్ కూడా వారికి కూడా చేసే మన ఆంధ్ర రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే తప్పు మంద కాదు, తప్పు పాత ప్రభుత్వం చేసిన తప్పు ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకునే దానికే మొత్తం కష్టపడవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజలకి కూడా తెలియచేయాలని చెప్పి వారు సజెషన్ చేయటం జరిగింది. అట్లాగే మేము కూడా ముఖ్యమంత్రి గారికి కోరేది ఏంటంటే గ్రామ సభలు పెట్టించి ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో లేకపోతే ఇంకా ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికార సంస్థలు ఉన్నాయో వాళ్ళ చేత కూడా పెట్టించి ఇదివరకు ఎట్లాగైతే చేశామో అదే విధంగా గ్రామ సభల ద్వారా ప్రజలకి చైతన్యం తీసుకుని వచ్చే బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.